హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన పొసెసివ్‌లో రచించిన వారు అఖిల గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. పోరా రాక్షసుడా అని ముక్కెర్ర చేసి కబీర్ ఒళ్ళో నుంచి పైకి లేచి వెళ్తున్న షరియు చెయ్యి పట్టుకుంటాడు కబీర్. ఏమన్నా రానా? ఒసేయ్, నేను నీ మొగుడిని పట్టుకొని ఎవరైనా రా అని పిలుస్తారా? రాక్షసి, నువ్వే ముందు ఇలా రా అని మళ్ళీ ఆమెను అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే, తెలుసా బంగారం, నువ్వు ఇలా నా ఒళ్ళో కూర్చుంటే నా కళ్ళ ముందున్న ప్రపంచం మొత్తం నా ఒళ్ళోనే నాతోనే ఉన్నట్లుంటుంది. బేసిక్గా నా క్యాల్కులేషన్ ప్రకారం నేను అమ్మాయిలతో మాట్లాడను. అండ్ మోర్ ఓవర్, నేను చెప్పింది వినే అమ్మాయిలు కావాలి. నేను ఏ అమ్మాయి సోది వినను అని చెప్తూ ఆమె ముఖారవిందం అతడి కళ్ళల్లో నింపుకుంటూ, కానీ అదేంటో నువ్వు చెప్పింది ప్రతిదీ వినాలి అనిపిస్తుంది. నువ్వు నాతో మాట్లాడుతుంటే ఇంకా 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 మాట్లాడని చెప్పాలి అని ఉంటుంది. నువ్వు చెప్పింది ఎలాంటి విషయమైనా అసలు అది నాకు ఇంపార్టెంట్ విషయం కాకపోయినా అలానే నీతో నీ మాటలు వింటూ బ్రతికేయచ్చు అని అనిపిస్తుంది తెలుసా అని కబీర్ చెప్తుంటే, షరియు కబీర్ కళ్ళలోకి చూస్తూ ఆమె కాళ్ళను అతడికి అటొకటి ఇటొకటి వేసి కబీర్ మెడ చుట్టూ చేతులు వేసి కబీర్ కళ్ళలోకి చూస్తూ, అంటే నేను చెప్పింది నీకు సోదిలా అనిపిస్తుందా అని మూతి ముడిచి అంది. షరియు కూర్చున్న విధానాన్ని ఒకసారి చూసిన కబీర్ పెదాలు చిన్నగా సాగాయి. ఆమెను మరింతగా అతడి వైపుకి లాక్కుంటూ ఒక ఐబ్రో పైకి లేపి, అరే నేనెప్పుడు అలా అన్నాను బంగారం అని కబీర్ సమాధానం వెతుకుతూ అంటే, నువ్వే అన్నావుగా నేను సోది చెప్తాను అని చెప్తూ మూతి ముద్దుగా ముడిచింది. కబీర్ ఆమె తలపై చిన్నగా కొట్టి, రాక్షసి, నాటకాలు ఎక్కువైతున్నాయి అమ్మా అన్నట్లు గారాబం ఏమవుతుంది అని కబీర్ అంటుంటే, రాక్షసుడా, ఉండు అమ్మకి చెప్తాను నువ్వు నన్ను కొడుతున్నావని అని అంటూ షరియు కబీర్ ఒళ్ళో నుంచి పైకి లేచి స్వాతి గారి రూమ్ వైపు అడుగులు వేస్తుంటే, హే బంగారం, వెయిట్ అని ఆమె వెనకే పరిగెడుతూ, ఆగవే రాక్షసి అని కరెక్ట్గా స్వాతి గారు రూమ్ డోర్ దగ్గర నిల్చొని ఉన్న షరియు చేయి పట్టుకొని కబీర్ ఆమె వైపు చూస్తుంటే, షరియు ఆమె పెదవి విరిచి అమ్మా అని పిలవబోతుంటే కబీర్ ఎక్కడ స్వాతి గారు బయటికి వచ్చి షరియు చెప్పింది నిజం అనుకొని కబీర్కి గ్లాస్ పీకుతారో అనే టెన్షన్కి కళ్ళు పెద్దవి చేసి, ఏ రాక్షసి ఉష్ అని అంటూ ఆమె నా డోర్కి అదిమి ఆమె నోటిపై చేయి వేసి ఒసే అని కబీర్ ముఖం ఇరిటేట్గా పెట్టి అనగానే, ఒసే అనే పదం కబీర్ నోటి నుంచి ఎప్పుడు వినని ఊహించని షరియు కళ్ళు పెద్దవి చేసి సర్ప్రైజింగ్గా పెట్టి కబీర్ వైపు చూస్తుంటే, షరియు ఎక్స్ప్రెషన్కి మీనింగ్ అర్థమైన కబీర్ పెదాలపై స్మైల్ చేరింది. ఏంటి బంగారం, అవాక్కయ్యావా అని కబీర్ అడగగానే మనసులో మాటలు అర్థం చేసుకుంటున్న ఆమె పతి పరమేశ్వరుడిని కళ్ళు మిటకరించి చూస్తుంటే, ఏంటి బంగారం అలానే చూస్తున్నావు, నువ్వైతే నన్ను అది నీ భర్తను పట్టుకుని రా అని పిలిస్తే తప్పులేంది, నేను ప్రేమగా ఒసే అని పిలిస్తే ఆ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంటి వైఫీ అని కబీర్ అతడి చేయిని ఆమె నోటిపై అలానే అడ్డంగా ఉంచి అడుగుతుంటే, షరియు నీటిలో నుంచి నీళ్ళ మీద పడిన చేపల ఆమె భుజాలు ఊపుతుంటే, హే రాక్షసి చెప్పే అని కబీర్ మళ్ళీ అడిగితే, కళ్ళతోనే ఆమె నోటిపై ఉన్న అతడి చేయి వైపు చూసి చిన్నగా మూలుగుతూ నోటిపై చేయి పెట్టి చెప్పు చెప్పు అంటావేంట్రా అని మనసులో అనుకుని కబీర్ వైపు ఇంకో చూపు చూడగానే ఇంతవరకు ఆమె పెదాలను తాకి ఉన్న అతడి చెయ్యిని ఒక జర్క్తో వెనక్కి తీసుకున్నాడు. షర్యుకి కబీర్ చెయ్యి ఇంతవరకు నోటిపై అడ్డు ఉండడం వల్లనేమో బ్రీతింగ్ కొంచెం హెవీగా తీసుకుంటూ, రాక్షసుడా అని శ్వాస భారంగా లోపలికి తీసుకుంటూ మందలింపుగా అని మెమరీ లూజ్ అని వెక్కిరిస్తూ అంది. కబీర్ కనుబొమ్మలు ముడిచి సీరియస్ లుక్స్ ఇవ్వగానే, హబ్బీ గారు మర్చిపోయినట్లున్నారు అనుకుంటా, మాన్షన్లో ప్రతి రూమ్ సౌండ్ ప్రూఫ్ అని చెప్తూ నవ్వుకుంటూ కబీర్ ముఖాన్ని చూస్తుంది. ఇంతవరకు కబీర్ పైన ఎవ్వరూ జోక్స్ వేయనేలేదు. కోర్స్ అసలు అలాంటి జోక్స్ ది గ్రేట్ కబీర్ కపూర్ దగ్గర ఎవ్వరు వేయడానికి కూడా డేర్ చేసిన ఆలోచన కూడా చేసుండరు. బట్ ఇక్కడ షరియు చూడు కబీర్ ముఖం పైనే, అది కూడా లూజ్ అని జోక్స్ వేసి కబీర్ ముఖాన్ని చూసి పొట్ట పట్టుకుని నవ్వుతూ ఆమె డియర్ హస్బెండ్ని టీజింగ్ చేస్తుంది.
కబీర్ ఫేస్ అయితే షరియు నవ్వును చూస్తూ ఫేస్ డార్క్గా పెట్టి సీరియస్ లుక్స్తో అతడి భార్యామణిని చూస్తుంటే కబీర్ సీరియస్ లుక్స్కి పెదాలు ముడిచి కష్టంగా నవ్వు ఆపుకుంటూ కబీర్ వైపు ఇంకోసారి చూసి అయిపోయింది, అంతా అయిపోయింది. కబీర్ వండి పెట్టినవి తిని తర్వాత అరగలేదేమో, తిన్నది అరక్క ఈ సింహం నోట్లో నా ముఖం దూర్చాను, అమాంతంగా మింగేస్తాడేమో. షరియు ఈ రాక్షసుడిని చూస్తుంటే సంథింగ్ ఈజ్ ఫిషింగ్ లానే ఉంది. అర్జెంటుగా మీ హబ్బీని కూల్ చేసి ఆలోచన చేయవే అని ఆమె మనసులో తల బాదుకుంటూ థింక్ షరియు థింక్. ఈ సీరియస్ ఫేస్ని పైన బ్లాస్ట్ అవ్వకముందే ఏదో ఒకటి ఆలోచించి ఈ రాక్షసుడి నుంచి జంప్ అయిపో అని ఆమె బ్రెయిన్ చెప్తుంటే షరియు యు క్యాన్ అని మనసులో ఆమెనే ప్రోత్సహించుకుంటూ కబీర్ వంక చూసి హబ్బీ అని చాలా ప్రేమగా ముద్దుగా అంది. కబీర్ సీరియస్గా అని హమ్ చేస్తే పోయా మోసం, హబ్బీ అనే పిలుపుకి కూడా మెల్ట్ అవ్వలే, ఇంకా ఆలోచన చేయవే అని బ్రెయిన్ చెప్తుంటే షరియు మత్తుగా కబీర్ కళ్ళలోకి చూస్తూ హబ్బీ అని మళ్ళీ పిలిచి కబీర్ మెడ చుట్టూ ఆమె చేతులు వేసి హబ్బీ సారీ, మరి ఇప్పుడు అలా నేను టీజ్ చేయను అని బేబీ వాయిస్తో చెప్తుంటే కబీర్ అవునా అన్నట్లు కళ్ళు చిన్నవి చేయగానే నిజంగా అసలు అలా ఎప్పుడు చేయను అని క్యూట్గా తల ఊపుతూ అంది. కబీర్ వెంటనే రైట్ ఐబ్రో పైకి లేపితే షరియు కబీర్కి మరింత దగ్గరగా వెళ్ళి టక్కున అతడి చెంపపై ముద్దు పెట్టి ఇలా అయితే చేయను, ఇంతకన్నా దారుణంగా టీజింగ్ చేస్తున్నాను అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ స్టెప్స్ ఎక్కింది. షరియు ఇచ్చిన సడన్ కిస్కి కబీర్ అలానే అతడి చెంపను తాకుతూ అసలు ఇప్పుడు ఏమైంది అన్నట్లుగా అలానే స్తంభించిపోయాడు. ఇంతలో స్వాతి గారి డోర్ సౌండ్ వినిపించి అలానే చెంపపై చేయి వేసుకుని చూస్తాడు. ఇక అక్కడ చుట్టూ చీకటి కమ్ముకుంటే ఆ నిశిలో ఒకే ఒక్క స్ట్రీట్ లైట్ ఉంది. ఆ స్ట్రీట్ లైట్ కింద బెంచ్ పైన రుద్ర పక్కన ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ నిత్య రుద్ర గారు అని పిలిచింది. రుద్ర నిత్యకి అతడి జర్కిన్ ఆమె భుజాల పైన వేసి ఆమె ఒడిలో తలవాల్చుతూ చెప్పు లవ్ అని అంటాడు. చుట్టూ చీకటిగా ఏకాంతంగా ఉన్న ఆ ఏరియా మొత్తాన్ని అటు ఇటు చూస్తూ టైం ఎంత అయిందో తెలుసా అని అంది. ఏమో లవ్ నాకు తెలియదు, ఇదిగో నువ్వే చూసి చెప్పు అని అంటూ అతడి మొబైల్ ఆమె చేతిలో పెట్టగానే అబ్బా రుద్ర గారు, ఇప్పుడు నేను మీకు టైం అడిగింది, మీరు నాకు టైం చెప్తారని కాదు అని అంటూ చిన్న కంగారుగా మళ్ళీ అటు ఇటు చూస్తూ ఇప్పుడు టైం మిడ్ నైట్ అవుతుంది, నేను ఇంట్లో లేనని మా అమ్మకి తెలిస్తే అమ్మో అని నిత్య అంటుంటే అబ్బా నేను నీకు కాబోయే భర్తనే, ఫ్యూచర్ హస్బెండ్ని, మన పెళ్ళి ఇంకా 2 రోజుల్లో పెట్టుకొని ఇంకా ఈ భయం ఏంటి లవ్ అని రుద్ర అంటుంటే నీ బొంద, ఈ టైంలో నేను ఇంట్లో నుంచి బయటికి రావడమే ఎక్కువ, ఇంకా నువ్వు చేసిన పనికి అని అంటూ రుద్ర బుక్కలు పట్టుకొని గిల్లుతుంటే రుద్ర నవ్వుతూ ఆమె ముఖం వైపు చూసి నిత్య పెదాలపైన చిన్న పెక్కిచ్చి కన్ను కొట్టి యథావిధిగా ఆమె ఒళ్ళో తలవాల్చి ఆమె ముఖాన్ని చూస్తుంటే నిత్య బుగ్గ రెడ్ చెర్రీలా అయింది. సిగ్గు లేకుండా తయారవుతున్నారు రుద్ర గారు మీరు అని సిగ్గుపడుతూ అతడిని చూడలేక ముఖం ఇంకో వైపుకు తిప్పుకుంది. నువ్వు నా కోసం సిగ్గుపడుతుంటే ఇంకా నేనెందుకు సిగ్గుపడాలి, అయినా నేను మీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా నేను నాతో తీసుకొని వస్తే నువ్వేంటి పెద్ద మోటివేటర్లా నాకు క్లాస్ ఇస్తున్నావు అని రుద్ర ఒక ఐబ్రో పైకి లేపగానే నా కాబోయే మొగుడు నా ఇష్టం, నేను ఇస్తే మోటివేషన్ క్లాసెస్ లేకపోతే ఇంకేదైనా ఇస్తాను, మధ్యలో మీకెందుకు సార్ అని సీరియస్గా వస్తున్న నవ్వు నాపుకుంటూ నిత్య అంటుంటే అవునా సారా ఏంటి నీకు కాబోయే మొగుడా, అదే కాకుండా ఇంకేం ఇస్తానని అన్నావు. ఆమె ఒళ్ళో నుంచి లెగుస్తూ ఆమె పక్కన కూర్చుంటూ నిత్య వైపు చూస్తుంటే నాకు కాబోయే మొగుడు సార్, నేను ఏదో ఒకటి ఇచ్చుకుంటా, అది నా ఇష్టం అని మళ్ళీ అక్షరం విడదీస్తూ పలికింది. హలో నేను నీ బాస్ను మేడం అని కమాండ్ టోన్తో రుద్ర అనగానే అయితే ఎవరికి ఎక్కువ, నా బాస్నే నాకు కాబోయే మొగుడు అని చెప్తూ రుద్ర భుజంపై నవ్వుతూ ఆమె తల వాల్చింది. రుద్ర అతని లవ్ చెప్పిన మాటలు వింటూ ఆమె భుజాన్ని అతడి చేతితో చుట్టుకొని ఆమె తలపై అతడి తల చేర్చి ఆమె చేతి వేళ్లతో అతడి చేతి వేళ్లను పెనవేసి తన చేతికి ఉన్న వాళ్ళ అమ్మ రింగ్ చూస్తూ ఐ లవ్ యూ మై లవ్ అని ఆ రింగ్పై ముద్దు పెట్టగానే
ఐ లవ్ యూ బాస్ అని అంది. ఇక అక్కడ షెరీ ఇచ్చిన సడన్ చీకిస్కి కబీర్ అలానే అతడి చెంపను తాకుతూ అసలు ఇప్పుడు ఏమైంది అన్నట్లుగా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో సౌండ్ అవ్వడంతో బయటికి చూస్తాడు. ని నిద్ర కళ్ళతో బయటకొచ్చి స్తంభించిపోయి చెయ్యి చెంపపైన పెట్టుకుని ఉన్న కబీర్ను చూసిన స్వాతి గారికి నిద్ర మొత్తం ఎగిరితే టిల్లు అని టెన్షన్గా కబీర్ వైపు వస్తే కబీర్ వాళ్ళ అమ్మ వైపు చూసి ఇప్పుడు ఇక్కడ ఏమైంది మామ్ అని అడగగానే స్వాతి గారు వీడికి ఏమైంది అన్నట్లు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెట్టి కనుబొమ్మల దగ్గరికి ముడిచి కబీర్ వైపు చూస్తూ ఇక్కడ ఏమవ్వడం ఏంట్రా, నీకేమైంది, నీ చెంపకేమైంది, ఎందుకలా చెయ్యి అడ్డం పెట్టావు అని అడుగుతూ కబీర్ చెయ్యి పక్కకు తీయబోతుంటే షరియు పెట్టిన ముద్దు గుర్తు రాగానే కబీర్ పెదాల చివర చిరునవ్వు చేరితే సిగ్గుతో అతడి ముఖం ఎర్రగా మారింది. కపూర్ సార్ బ్లష్ అవుతున్నారా? రే ఏంట్రా టిల్లు, మొహం ఏంటి ఇప్పటికిప్పుడు ఎర్రగా అయింది అని తల్లి ప్రేమగా అడుగుతుంటే మీ కోడలు అలియాస్ కూతురు నన్ను ఇలా చేసింది అని చెప్పి వెంటనే అక్కడి నుంచి పైకి ఎక్కుతూ స్వాతి గారు పిలుస్తున్న షరియు గురించి గులుగుతూ బెడ్రూమ్లోకి అడుగుపెట్టాడు. వీడికి ఏమైంది, షరియు ఏం చేసింది అని ఏమో అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతారు స్వాతి గారు. ఇక అక్కడ క్యూట్ కొలబేరిన పిల్లోని చుట్టుకొని బుచ్చిగా ముఖం పెట్టి నిద్రపోతుంది షరియు. నిజంగానే నిద్రలో ఉందా లేకపోతే యాక్షన్స్ ప్లే చేస్తుందా? కబీర్ అతడి క్యూట్ బంగారాన్ని ఒక చూపు చూడగానే టిల్లు మొహం ఏంటి ఇప్పటికిప్పుడు ఎర్రగా అయింది అని వాళ్ళ అమ్మ మాటలు గుర్తొచ్చి మళ్ళీ షరియు ముద్దు పెట్టిన ప్లేస్ దగ్గర చెయ్యి వేసుకొని అద్దం ముందు నిల్చొని అతడి ముఖం చూసుకుంటూ నిజంగా అంత బ్లష్ అవుతున్నానా అని అనుకుంటూ ముఖం అటు ఇటు తిప్పుకొని అద్దంలో అతడి ముఖాన్ని తీక్షణంగా చూస్తుంటే అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న షరి మెల్లగా ఒక కన్ను తెరిచి తనకి అద్దంలో ముఖం చూసుకుంటూ ఏదో ఆలోచనలో ఉన్న కబీర్ కనిపించాడు. అద్దంలో చూస్తున్న కబీర్కి షరియు అతన్నే చూస్తుందని అనిపించి వెనక్కి తిరిగి చూడగానే టపీమని కళ్ళు మూసుకొని వామ్మో షార్ప్ కళ్ళు రాక్షసుడివి అని మనసులో అనుకుంటూ ఉండగా కొంత టైం తర్వాత కళ్ళు తెరుద్దామా వద్దా అని మనసులో ఆలోచిస్తుండగా ఆమె మెడపై వెచ్చని శ్వాస స్పర్శ కలుగుతుంటే ఏంటిది అని అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచిన షరియు ఆశ్చర్యంగా కళ్ళను పెద్దవి చేసి ఆమెపై బరువు మోపకుండా అతడు రెండు చేతులను అటొకటి ఇటొకటి వేసి ఆమె పైనే ఉన్నాడు కబీర్. ఇక అక్కడ మంచిగా ముస్తాబయ్యి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న నిత్యను చూస్తూ నిత్య ఎక్కడికి అని కిచెన్లో నుంచి బయటకు వస్తూ అడుగుతారు నిత్య వాళ్ళ మదర్. ఆఫీస్కి అమ్మా అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలిస్తుంటే రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఆఫీస్కి ఏంటి అని సీరియస్గా వాయిస్ రేజ్ చేసి అడిగిన ఆమె వైపు చూస్తూ చిన్నగా మా బయట రుద్రగారు నా కోసం వెయిట్ చేస్తున్నారు బాయ్ అని చెప్పి వాళ్ళమ్మ చెప్పిన మాటలు ఏం చెవికి ఎక్కించుకోకుండా ఇంట్లో నుంచి పరుగు పరుగున రుద్ర కార్ దగ్గరికి చేరుకుంది. స్టైల్గా టీనేజ్ వాళ్ళ కార్పై చిరబడి చేతులు రెండు కట్టుకొని ఎదురుగా నవ్వుతూ వస్తున్న నిత్య వైపు చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ మై లవ్ అని చెప్పగానే గుడ్ మార్నింగ్ మై డియర్ బాస్ అని అంది. తన చెయ్యి అతడి చేతిలోకి తీసుకుని ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె నుదుటిపై చిరుముద్దు గిఫ్ట్గా ఇచ్చి వెల్కమ్ మై లవ్ అని డ్రామాటిక్గా కార్ డోర్ ఆమెకి ఓపెన్ చేసి ఆల్వేస్ అని రొమాంటిక్గా చెప్పి కార్లో కూర్చుంది. రుద్ర అతడి డ్రైవింగ్ సీట్లో సెట్ అయ్యి నిత్య వైపు చూసి అత్తయ్య ఆఫీస్ అంటే ఏం అనలేదా అని కనుబొమ్మలు ముడిచి అడగగానే అల్లుడు అంటే ఏ అత్తయ్యనా ఏమంటుంది, మీరు ఏది చేసినా కరెక్టేలే, ఇండియాలో మా అమ్మలకి కూతురు కన్నా అల్లుడికి హై ప్రియారిటీ అని కనుబొమ్మలు ఎగరేస్తూ ఉంది. రుద్ర చిన్న చిరునవ్వు నవ్వి కార్ స్టార్ట్ చేస్తాడు. నిత్య అని ఆమె క్యాబిన్కి వెళ్తున్న నిత్య వెనక్కి తిరిగి రుద్ర వైపు చూడగానే థ్యాంక్స్ అని అంటాడు. కనుబొమ్మలు దగ్గరికి చేర్చి దేనికి అని అంది. ఫర్ ఎవ్రీథింగ్ మై లవ్ అని రుద్ర చెప్పగానే నిత్య రుద్రకి కన్ను కొట్టి ఇంకో 2 minutesలో మీకు మీటింగ్ ఉంది సార్, గెట్ రెడీ అని ఒక పిఏలా అతడికి చెప్పి అతని నుంచి ఆమె క్యాబిన్కి వెళ్ళిపోయింది. ఇక అక్కడ రుద్ర క్యాబిన్లో ఈ ఫైల్ ఇక్కడే ఉంది అన్నారు కదా, ఎక్కడా అని చుట్టూ చూస్తూ ఆ ఫైల్ ఎక్కడ దొరకకపోయేసరికి ఎక్కడుంది అని భుజాలు జారవిడిచి నడుంపై చేతులు వేసి చుట్టూ చూసింది. మొత్తానికి దొరికింది అని ముందుకు వెళ్తున్న నిత్య కళ్ళకి రుద్ర ఓపెన్ చేసి ఉంచేసిన లాక్ డ్రాయర్ పైన పడింది. ఇది అని కనుబొమ్మలు ముడిచి ఆ డెస్క్లో ఉన్న ఫోటో చేతిలోకి తీసుకుంది. ఆ డ్రాయర్లో ఒక క్యూట్ లవ్ సింబల్స్ అండ్ బటర్ఫ్లైస్తో అందంగా డిజైన్ చేసిన ఆల్బమ్ ఉంది.
కనుబొమ్మలు చిట్లించి ఈ ఫోటో అని తన చేతిలో ఉన్న ఫైల్ పక్కన పెట్టి ఆ ఆల్బమ్ చేతిలోకి తీసుకొని చూసింది. లైఫ్ ఆఫ్ ది సింఘానియా, అవర్ లిటిల్ ప్రిన్సెస్ అని అందంగా దిద్ది ఉన్న అక్షరాలు చూస్తూ ఆ ఆల్బంలో ఏముందో అని ఆత్రం ఆగక ఓపెన్ చేసి చూసిన తనకి ఒక మదర్ అండ్ క్యూట్గా బేబీ ఫోటో కనిపిస్తుంది. మదర్ ఆమె చేతిలో ఉన్న బేబీకి ప్రేమగా ముద్దు పెడుతున్నారు. ఆ మదర్ ఫేస్ అయితే కనిపించడం లేదు, కానీ బేబీ ఆ రోజే పుట్టిన బేబీలా ఉంది. చాలా బుజ్జిగా ముద్దుగా ఉంది. నిత్య ఇంకో పేజీ తీయగానే ఆ మదర్ ముఖం కనిపించింది. వెంటనే నిత్య కళ్ళు ఆశ్చర్యంగా మారాయి. ఈ ఇది ఈవిడ నేనెక్కడో అని ఆమె తీక్షణంగా ఆ ఫోటో వైపు ఇంకోసారి చూసేలోపే లవ్ అని పిలుస్తూ క్యాబిన్ లోపలికొచ్చి ఏం చేస్తున్నావు అని అతడి మాట పూర్తి చేసేలోపే నిత్య చేతిలో ఆ ఆల్బమ్ చూసి ఒక ఐబ్రో పైకి లేపి స్పీడ్గా రెండే అడుగులు ఆమెను చేరుకొని ఒక జర్క్తో తన చేతిలో ఉన్న ఆల్బమ్ తీసుకొని సీరియస్గా ఏం చేస్తున్నావు నిత్య అని బేస్ వాయిస్తో బోల్డ్గా అడిగాడు. ఇక అక్కడ బాయ్ బంగారం అని చెప్పి కార్ ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకుని కార్ స్టార్ట్ చేసేలోపే షర్యు వచ్చి కబీర్ పక్క సీట్లో కూర్చుంది. షర్యుని చూసి నువ్వేంటి ఇక్కడ అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో కనుబొమ్మలు ముడిచి చూసిన కబీర్ వైపు చూసి నేను వస్తా అని చిన్న పిల్లలా అంది. వెంటనే కబీర్ ఒక ఐబ్రో రేస్ చేస్తాడు. ప్లీజ్ 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 అబ్బి అని పప్పీ ఫేస్ పెట్టి అంది. తన పప్పీ ఫేస్కి కబీర్ పెదాలు చిన్నగా సాగాయి. పాప మాటలకి మెల్ట్ అయిపోయాడు. ఆర్ యూ షూర్ అని నోరు తెరిచి అడగగానే పక్కా షూర్ హబ్బీ అని టైట్ స్మైల్ ఇచ్చి అంది. ఈరోజు నా డౌట్కి ఒక క్లారిటీ పక్కాగా రావాలి. అది వచ్చే వరకు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేదే లేదు. ఒకవేళ నా డౌట్ నిజమైతే ఆ ఆలోచనకి తన నుదుటిపై చిన్నగా చెమటలు పట్టాయి. కబీర్ దానికోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడా అని బ్రెయిన్లోకి వచ్చిన ఆలోచనలకి బ్రేక్ వేసింది. నో షర్యు, పిచ్చి పిచ్చి అనుమానాలు వద్దే. కబీర్ ఎప్పుడు నీతోనే ఉంటానని ప్రామిస్ చేశాడు కదా. డోంట్ లూజ్ ది హోప్. ఈరోజు ఎలా అయినా అదేంటో కనుక్కోవాలి అని అనుకుంది. ఇక షర్యు దేని గురించి అంటుంది, రుద్ర ఎందుకు సీరియస్ అయ్యాడు, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.